జీవము గల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ సమయమున మన ప్రభు అయిన యేసు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలను కొద్ది నిమిషాలు మనం విందాం. మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకము గల మా తండ్రి అయిన దేవా, మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు నామములో మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మీ మాటల చేత మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచాలని యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో రూతు గ్రంథము నుండి మరి యొక్క వర్తమానాన్ని ఈరోజు మనము విందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చూద్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. మోయాబు దేశంలో ఉన్నటువంటి నయోమికి ఒక చక్కటి వర్తమానం అందింది, ఒక చక్కటి సందేశం అందింది. ఏంటయ్యా సందేశం అంటే, నయోమి యొక్క స్వస్థలము స్వదేశమైనటువంటి బెత్లెహేము అనేటువంటి ప్రాంతములో దేవుడు మరలా ఆ ప్రాంతాన్ని దర్శించి అంతకు ముందున్నటువంటి కరువును తొలగించి దేవుడు మరలా చక్కటి పంటలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మరలా ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మరలా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఆ ప్రాంత వాసులకు అందిస్తున్నాడని మోయాబు దేశంలో ఉన్నటువంటి నయోమికి సమాచారం అందింది. అందిన తరువాత నయోమి బెత్లెహేమునకు రావడానికి ప్రయాణం అవుతూ ఉంది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము? ఏదైనా ఆత్మీయ పాఠం ఉందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మాటలు మనం వినాలి. ఇంతవరకు వినక ఎంతో నష్టపోయాం కదా. ఎన్నో విధాలుగా మనల్ని మనం నష్టపరుచుకున్నాం. మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనల ప్రకారం నడిచి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దైవ కృప కొరకు ఎదురు చూడక ఇంతవరకు ఎంతో సమయాన్ని వృధా చేసుకొని మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఎన్నో విషయాలలో మనం నష్టపోయాం. అయితే ఇక నుంచి అయినా దేవుని మాటలను విందాం. లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వద్దాం. దేవుడు చెప్పినట్టుగా విందాం. మరలా మన స్థితి రీస్టోర్ చేయబడుతుంది. మరలా మన జీవితము పునరుద్ధరించబడాలి అంటే దేవుడు ఉన్న చోటికి రావాలి. దేవుడు ఉండమన్న చోట ఉండాలి. ఇంతవరకు ఎంతో నష్టపోయాం. ఇక నష్టం పోయాము అని దిగులు పడక, చింతపడక, బాధపడక, వేదన పడక ఇకనైనా అలర్ట్ అయి ఇకనైనా తెలుసుకొని దేవుని యొద్దకు రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయినటువంటి దేవా, మీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయంలో ఫలింప చేయాలని, ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరితో మీరు మాట్లాడి వారిని బలపరచాలని యేసు నామములో వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన ఈ మాటలు వింటున్న వారికి, సకల లోక పరిశుద్ధులకు దైవకృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.